సఖీ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. నా సూట్ కేస్ మాయం కావడం క్షణాల్లో జరిగిపోయింది. నాలానే మరికొందరి బ్యాగులు కూడా మాయమైపోయాయి. నా వద్ద కేవలం రైలు టికెట్ దాచుకున్న చిన్న పర్సు మాత్రం మిగిలింది. నా తోటి ప్రయాణికులు కాసేపు నా గొడవ విని ఎవరి గోల్లో వాళ్ళు పడిపోయారండి. నా పక్కనే కూర్చున్న ఒక ఆవిడ మాత్రం చాలా సానుభూతి చూపించింది. నలిగిపోయిన పాత చీర, ఒక చిన్న సంచి, ఎవరింట్లోనో వంట మనిషిగా పనిచేస్తుందట ఆవిడ. జనరల్ కంపార్ట్మెంట్లోనే ఎప్పుడూ పెడుతుందట. ఏదో అర్జెంటు పనిపై వెళ్లాల్సి వచ్చింది కాబట్టి తత్కాల్లో టికెట్ కొనుక్కున్నాను అంది కొంచెం బిడియంగా. ఈ కార్యక్రమం తర్వాత మరిన్ని విషయాలు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సఖీ ఫ్యాషన్. మరి ఇవాళ మన సఖీ ఫ్యాషన్ ఎక్కడికి వచ్చిందంటే శిల్పా బొటిక్, తిరుమలగిరి, సికింద్రాబాద్. ఇక్కడ ఎన్నో అందమైన డిజైనర్ బ్లౌజెస్ ఉన్నాయండి. అవేంటో చూసేద్దాం. హాయ్ లత. హాయ్ శీలా. మరి అందమైన డిజైనర్ బ్లౌజెస్ చూపిస్తా అన్నారు కదా, చూపిస్తా. ఇది వచ్చేసరికి సీకో సారీ. ఓకే. ఎల్లో అండ్ గ్రీన్ కాంబినేషన్ లో ఉంది. కొంచెం బ్లాక్ టచ్ కూడా ఉంది. దీనికి ఇప్పుడు రెడీమేడ్ బ్లౌజ్ ఎలా డిజైన్ చేసామో చూపిస్తాము. ఓకే. బ్లౌజ్ వచ్చేసరికి మిక్స్ అండ్ మ్యాచ్ చేసి డిజైన్ చేసాము. పూర్తిగా మిషన్ ఎంబ్రాయిడరీ చేసాం అనమాట. ఓకే. ఇదేంటంటే ఇప్పుడు ప్రిన్సెస్ కట్ మోడల్లో చేసాము. బ్లాక్ మధ్యలో ఇచ్చి దానికి గ్రీన్ ఉంది కదా సారీలో, ఆ గ్రీన్ ని ప్యాచ్ కింద యూజ్ చేసాం. ఆ ప్యాచ్ కూడా ప్లెయిన్ కింద వదలకుండా లైన్స్ యూజ్ చేసాం అనమాట. అది కూడా బ్లాక్ అండ్ గ్రీన్ లైన్స్ వచ్చేటట్టు చేసాము. ఇక్కడ ప్యాచ్ మధ్యలో వేసింది కూడా మొత్తం మిషన్ ఎంబ్రాయిడరీ చేసాం అనమాట. ఓకే. మళ్ళీ గ్రీన్ తీసుకుని దాని మీద మొత్తం ఎంబ్రాయిడరీ చేశారు. ఇది కూడా నెక్ ఎడ్జింగ్ వచ్చేసరికి టిష్యూ క్లాత్ తో యూజ్ చేసాము. ఓకే. దాంతో ఇంకొంచెం మనకి బ్రైట్ కలర్ లో ఉంటుంది. అంటే ఇది సారీ వచ్చేసరికి మొత్తం లైట్ వెయిట్ కదా, సో బ్లౌజ్ కూడా ఇలా లైట్ వెయిట్ మెషిన్ ఎంబ్రాయిడరీ యూజ్ చేసాం. ఓకే. ఇంకా ఏమి బీట్స్ అలాంటివి ఏమి యాడ్ చేయలేదు. ఈ బ్లౌజెస్ అన్ని సైడ్ స్టిచెస్ వేయకుండా ఇట్లా ఎవరికి సెట్ అవుతే వాళ్ళు స్టిచ్ చేసుకోవచ్చు ఇప్పుడు. ఓకే. అంటే సెమీ స్టిచ్ అండి. ఇక్కడ మొత్తం బ్లౌజ్ అంతా మనకి ఆల్ ఓవర్ మొత్తం రెడీ అయిపోయినట్లే. మనకి సైజ్ ని బట్టి మనం సైడ్స్ స్టిచ్చింగ్ చేంజ్ చేసుకుంటే ఫిట్టింగ్ కరెక్ట్ గా ఉంటుంది. నెక్స్ట్ సారీ వచ్చేసరికి పింక్ అండ్ బ్లాక్ కాంబినేషన్ లో వచ్చింది. ఓకే. వైలెట్, డార్క్ వైలెట్ లో కూడా ఉందన్నమాట ఇది సారీ మొత్తం. ఓకే. దీనికి ఇప్పుడు బ్లౌజ్ ఎలా డిజైన్ చేస్తామో చూపించేద్దాం. బ్లౌజ్ బాగా డార్క్ గా కనిపించడానికి బాడీ కలర్ వచ్చేసరికి డార్క్ వైలెట్ తీసుకున్నాము. దానికి పింక్ ప్యాచ్ యూస్ చేసాం అన్నమాట. ఓకే. ఇది ఫ్రంట్ కదా? అవునండి, ఇది ఫ్రంట్. ఓకే. ఫ్రంట్ వీ నెక్ వచ్చింది. అవునండి, ఇది మొత్తం వీ నెక్ యూస్ చేసాము. ఇందులో సారీలో ఇట్లా కర్వ్స్ కింద ఉంది కదా, అదే డిజైన్ తీసుకుని మిషన్ ఎంబ్రాయిడరీ చేసాం అన్నమాట. బాగా మ్యాచింగ్ కింద ఉంటుంది కదా, అందుకని. బ్యాక్ వచ్చేసి ఇలా ఉంటుంది. బ్యాక్ వచ్చేసరికి సైడ్ నెక్ అన్నమాట. ఓకే. ఈ సైడ్ నెక్ లో కూడా మొత్తం ఒక సైడ్ అంతా వైలెట్ యూస్ చేసి ఇంకొక సైడ్ పూర్తిగా పింక్ యూస్ చేసాం అనమాట. పింక్ మీద వైలెట్ ఎంబ్రాయిడరీ, వైలెట్ మీద పింక్ ఎంబ్రాయిడరీ, అండ్ దెన్ మిర్రర్స్ కూడా యూస్ చేసాం. ఓకే. బాగుంది. ఇవి ఏంటంటారండి? ఇవి ఇట్లాగా డెకరేటివ్ కింద పైపింగ్ ని కర్వ్స్ కింద చేశారు. ఇప్పుడు వరకు మీరు చూసినవి అన్ని మామూలు రెడీమేడ్ బ్లౌజెస్ చూసారు. ఇప్పుడు ఏంటంటే మా దగ్గరికి డిజైన్ చేయించుకోవటానికి వస్తారు, పట్టు సారీస్ తీసుకొస్తారు అనమాట. దానికి మేము సారీ తగ్గట్టు బ్లౌజ్ ఎలా డిజైన్ చేసామో చూపిస్తాను. ఓకే. ఈ బ్లౌజ్ కి సారీ వచ్చేసరికి ఇట్లా ఉంది. ఓకే. ఫుల్ ఎల్లో అండ్ మెరూన్ మిక్స్ అనమాట కనిపిస్తుంది. ఎక్కువ మామిడి పిందెలు కనిపిస్తున్నాయి కాబట్టి దాన్ని బేస్ చేసుకుని బ్లౌజ్ డిజైన్ చేశారు. ఇది ఆర్మ్ హోల్ కటింగ్ బ్లౌజ్ అంటారు. ఇదేంటంటే ఈ ఆర్మ్ హోల్ కటింగ్ దగ్గర వచ్చేసరికి కట్ వర్క్ యూస్ చేసాం. ఈ కట్ వర్క్ యూస్ చేసిన దగ్గర కింద బేస్ క్లాత్ వచ్చేసరికి సారీ కలర్ ఉంది కదా, ఆ ఎల్లో కలర్ పెట్టాం పట్టీ కింద. మ్యాంగోస్ ఏమో మొత్తం ఆర్మ్ హోల్ అంతా నింపాము. ఈ మ్యాంగోస్ లో కూడా డబల్ షేడ్ కుందన్స్ యూజ్ చేస్తాం అనమాట. ఎల్లో అండ్ ఆరెంజ్ రెడ్ షేడ్స్ వస్తున్నాయి. ఇక్కడ వీ నెక్ పెట్టి ఫుల్ గా 2 మ్యాంగోస్ వేసాము. ఓకే. దీనికి స్లీవ్స్ ఎలా ఇచ్చారు? స్లీవ్స్ వచ్చేసరికి 2 మ్యాంగోస్ ఆపోజిట్ డైరెక్షన్స్ లో ఉంటాయి. దానికి సేమ్ కట్ వర్క్ మళ్ళీ యూజ్ చేసాము. మళ్ళీ హ్యాంగింగ్స్ యూజ్ చేసాము. చిన్న హ్యాంగింగ్స్ కూడా పెట్టారు. బాగుందండి. మొత్తం అంతా కూడా ఎక్కువగా మనకి మ్యాంగోస్ ఎక్కువ కనిపిస్తుంది, ఎందుకంటే శారీలో ఆల్ ఓవర్ మొత్తం మ్యాంగో డిజైన్ ఉంది. దాన్నే బేస్ చేసుకుని ఈ బ్లౌజ్ చేశారు.
ఓకే, వన్ సైడ్ మళ్ళీ మనకి ఆర్మ్ హోల్ దగ్గర కనిపిస్తుంది. అవును, ఇది మొత్తం కూడా మళ్ళీ బీడ్స్ యూస్ చేస్తాం అనమాట, మోతీ. మేము ఇక్కడ చిన్నవాళ్ళకే కాదు పెద్దవాళ్ళకి కూడా డిజైన్ చేస్తాము. ఇది కొంచెం ఏజ్డ్ వాళ్ళు వేసుకునే సారీ అన్నమాట. అవునండి, వాళ్ళకి సింపుల్ గా ఎలా చేసుకోవచ్చో చూపిస్తాను నేను బ్లౌజ్. ఇది కూడా సేమ్ మనం ఇందాక చూసినట్లే కదా డిజైన్స్. ఇప్పుడు ఇది గ్రీన్ కలర్ బ్లౌజ్ వచ్చింది. నెక్కి ఏం చేసామంటే ఇప్పుడు జరీ కలర్ ఉంది కదా శారీలో, దాని టిష్యూ క్లాత్ తీసుకుని ఓకే ఆ డిజైన్ ని ఓవర్లాప్ అవుతూ డిజైన్ చేసాం అనమాట. పూర్తిగా మగ్గం వర్క్, ఇది జరీలతోనే వాడాం అనమాట, మెటీరియల్ వాడకుండా. పెద్దవాళ్ళకి సూట్ అవుతుంది బాగా, అందుకని. ఓకే, స్లీవ్స్కి ఎలా వచ్చిందండి? స్లీవ్స్ కూడా సేమ్, బార్డర్ ఏమి ఇవ్వలేదు శారీకి. సో ఈ టిష్యూ క్లాత్నే బార్డర్ పట్టీలా యూస్ చేసి అది ఎడ్జింగ్ కనిపించకుండా డిజైన్ చేసాం అనమాట ఇట్లా. ఓకే, ఇది ప్యాచ్ వర్క్ అనొచ్చా? ప్యాచ్ వర్క్ మగ్గం వర్క్ రెండు కలిపి చేస్తాం. రెండు ఉన్నాయి ఇందులో. షీలా, నెక్స్ట్ శారీ వచ్చేసరికి మంచి ప్యారెట్ గ్రీన్ కలర్ శారీ. ఓకే, పూర్తిగా మ్యాంగోస్ చాలా బోల్డ్ గా కనిపిస్తుంది డిజైన్ మొత్తం. సో దీనికి బ్లౌజ్ ఎలా చేస్తామో చూపిస్తాం. బ్లౌజ్ వచ్చేసరికి సేమ్ రన్నింగ్ బ్లౌజ్ ఇచ్చాడు, గ్రీన్ కలర్ అండ్ ఎల్లో కలర్. ఇప్పుడు ఈ 2 కలర్స్ని తీసుకుని మేము డిజైన్ చేసాము. అంటే గోల్డ్ టచ్ రావాలి, సేమ్ కలర్స్ రావాలన్నట్టు చేసాం. మొత్తం మ్యాంగోస్నే తీసుకుని చిన్నవి పెద్ద సైజెస్ డిక్రీజింగ్ ఆర్డర్ ఇంక్రీజింగ్ ఆర్డర్ రెండు కలిపేసి మరీ చేసాం అనమాట. ఇది అంటే క్రాస్ నెక్లో చేసాము. ఇది మొత్తం ఫరిషా వర్క్ అనమాట. కుందన్స్ యూస్ చేసిందేమో ఎల్లో కలర్ యూస్ చేసాము, గ్రీన్ ఏమో ఫరిషాలు యూస్ చేసాము. ఓకే, ఈ నెక్ అంతా వచ్చేసరికి లోడింగ్ అంటారు, స్ప్రింగ్స్ తో లోడింగ్ చేసాం. స్ప్రింగ్ తో లోడింగ్ చేశారు అనమాట. దీనికి స్లీవ్స్ ఎలా ఇచ్చారు? స్లీవ్ వచ్చేసరికి ఓవర్లాప్ మోడల్లో ఇచ్చాము. ఇప్పుడు నెక్ ఎలా అయితే క్రాస్ గా వచ్చిందో స్లీవ్ కూడా ఒక సైడ్ క్రాస్ గా వస్తుంది అనమాట. ఇంకొక సైడ్ వాళ్ళు ఇచ్చిన బార్డర్, బ్లౌజ్ కి ఇస్తాడు కదా బార్డర్, అది యూజ్ చేసాము. ఒక ఫ్రంట్ అవునండి, ఇది ఓవర్లాప్ స్లీవ్ అంటారు. సేమ్ వర్క్ స్లీవ్ కి ఇలా యూజ్ చేసాం. బాగుందండి. ఫ్రంట్ కి ఒక సైడ్ మాత్రం మనకి డిజైన్ కనిపిస్తుంది. సేమ్ మనకి ఇలా వేసుకున్న తర్వాత స్లీవ్స్ కి ఇలా మనకి డిజైన్ తెలుస్తుంది. బ్యాక్ స్లీవ్ ఫ్రంట్ కి ఇలా కనిపిస్తుంది. బాగుందండి. ఓకే లత, ఇప్పటి వరకు మన చక్కలకి మంచి మంచి బ్లౌజెస్ని చూపించాం. మరి అయితే ఇంత హెవీ వర్క్ చేసుకున్న బ్లౌజెస్ని భద్రంగా ఎలా ఉంచుకోవటం? ఈ బ్లౌజెస్ ఏం చేయాలంటే శారీకి మ్యాచింగ్ కింద లోపల పెట్టకుండా ఒక విడిగా క్లాత్ ర్యాప్ చేసి, అలాగే పెడుతుంటారు ఏ శారీకి అదే బ్లౌజ్ అన్నట్లుగా. అలా కాకుండా విడిగా కాటన్ క్లాత్ ర్యాప్ చేసి దాంట్లో పెట్టుకుంటే అప్పుడు రెండు వర్క్ అది కలవకుండా ఉంటుంది అనమాట. ఓకే, శారీకి అయితే ఎక్కడో అక్కడక్కడ డిజైన్ ఉంటుంది, బ్లౌజ్కి అయితే ఫుల్ హెవీగా ఉంది. మరి దీన్ని వాషింగ్ ఎలాగా? అంతా డ్రై వాష్ చేసుకోవాలి. ఓకే, సెల్ఫ్ ఇంట్లో కాకుండా మనం డ్రై వాష్కి ఇవ్వాల్సి ఉంటుంది. ఓకే, మరి అయితే దీన్ని ఎలాగా మనం సెక్యూర్ చేసుకోవచ్చు కూడా చెప్పాము. మరి వీటి ప్రైస్ రేంజ్ ఏంటి? ఈ ప్రైస్ రేంజ్ 1800 నుంచి స్టార్ట్ అయ్యి 4000, 5000 వరకు కూడా ఉంటుంది. ఓకే, ఆ బ్లౌజ్ డిజైన్ బట్టి ఆ వర్క్ని బట్టేసి ప్రైస్ రేంజ్ ఉంటుంది. సో థ్యాంక్ యూ సో మచ్, మంచి మంచి బ్లౌజెస్ చూపించాం. థ్యాంక్ యూ వన్స్ అగైన్. వెల్కమ్.